ఆర్థిక రాజధానిగా ఎదుగుతున్న విశాఖలో పల్లా అరాచకాలు రాను రాను పెరిగిపోతున్నాయని, ఆయన అనుచరులు ఒక మాఫియాగా తయారై ప్రజలను దోచుకుంటున్నారని, అతని మీద వ్యతిరేకతతోనే జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలలో పల్లా అనుచరుడు బ్రౌతు శ్రీనివాసరావు ఓడిపోయారని, దీనికి నైతిక బాధ్యత వహించి రాష్ట్ర అధ్యక్ష పదవికి పల్లా శ్రీనివాసరావు తక్షణమే రాజీనామా చేయాలని తెలుగు శక్తి అధ్యక్షుడు బీబీ రామ్ స్థానిక జీవీఎంసీ కార్యాలయం వద్దనున్న గాంధీ విగ్రహం వద్ద నిర్వహించిన మీడియా సమావేశంలో డిమాండ్ చేశారు. ఓడిపోవటం ఇది నిజంగా పల్లా శ్రీనివాసరావు వైఫల్యం నిరసన మనం చేస్తున్నాం. మరి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు విశాఖపట్నం వాస అయ్యండి. మరి విశాఖపట్నం జీవీఎంసీ గెలలేకపోయారంటే చంద్రబాబు నాయుడు మేలుకోవాలని చెప్పి తెలుగు చేతి ఇటు పలుకుతుంది. మరి అత్యంత సన్నిహితుడు రౌతు శ్రీనివాసరావు, పల్లా శ్రీనివాసరావు అత్యంత సన్నిహితుడు. మరి ఈవేళ 9 స్థానాలు గెలిచేది ఓడిపోయిందంటే డెఫినెట్గా క్రాస్ ఓటింగ్ జరిగిందని చెప్పి స్పష్టంగా కనపడుతుంది. మరి వైసీపీకి 32 కార్పొరేట్లు ఉన్నాయి, 50 మంది వచ్చినాయి అంటే 8 మంది దాకా టీడీపీ కార్పొరేటర్లు క్రాస్ ఓటింగ్ చేశారు. మరి నిజంగా ఇది పల్లా శ్రీనివాస్కి ఒక మచ్చ లాంటిది. మరి నిజంగా ఎటువంటి నైతిక విలువలు ఉంటే తక్షణమే రాజీనామా చేయని చెప్పి తెలుగుదేశం డిమాండ్ చేస్తుంది. మరి వేళ పల్లా శ్రీనివాస్ వల్ల తెలుగుదేశం పార్టీ పూర్తిగా భ్రష్పెట్టిపోతుంది. ఈరోజు కార్పొరేట్లు కూడా ఆయన అరాచకాలు భరించలేక అలా క్రాస్ ఓటింగ్ చేశారు తప్ప పార్టీ మీద వ్యతిరేకత కాదు, కేవలం పల్లా అనుచరుని ఓడించాలి అనే ఒక లక్ష్యంతో చేశారు. మనం ఒకటే కోరుతున్నాను, మరి చంద్రబాబు నాయుడు నాడు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారి కష్టకాలంలో ఉన్నప్పుడు తెలుగు శక్తి పూర్తిగా అండగా ఉన్నాం. మరి ఇవాళ మేము పల్లా పైన ఈ ఆరోపణ చేస్తున్నాం, మీరు పూర్తిగా ఎంక్వైరీ చేయండి. డెఫినెట్గా పల్లాని కానీ రాష్ట్ర తొలగించకపోతే పార్టీ భ్రష్పెట్టిపోతుంది. మరి ఇలాంటి వ్యక్తి కావాలని అడుగుతున్నాను. ఎందుకంటే గతంలో మనం చూసాం 10కి 10 గెలిచారు లాస్ట్ ఇయర్. మరి ఈ సంవత్సరం ఎందుకు ఓడిపోయింది? అప్పుడు ఇంకా మేయర్ కూడా టీడీపీ కాదు. మరి వేళ మేయర్ టీడీపీ, డిప్యూటీ మేయర్ జనసేన అయ్యూని కూడా ఓడిపోయిందంటే ది షేమ్ ఆన్ ద గవర్నమెంట్. దాన్ని ఒకటే కోరుతున్నాను, పల్లా శ్రీనివాసరావు తొలగించాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఇంకోటి, విశాఖ నుంచి యాదవ సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇవ్వాలనుకుంటే పల్లా శ్రీనివాసరావు కంటే 100 రెట్లు వంశీకృష్ణ యాదవ్ బెటర్ మనం చేస్తున్నాను. ఆయనకి మాస్ ఫాలోయింగ్ ఉంది, ప్రజల్లో ఆదరణ ఉంది, ఆయన సొంత సామాజిక కూడా ఆదరణ ఉంది. మరి ఎటువంటి ఆదరణ లేని పల్లాకి ఇష్టం బెటరా, వంశీ కూడా బెటరా, ఒకసారి 2 నోట్లు ఆలోచన కోరుతున్నాను. మరి డెఫినెట్గా పల్లా శ్రీనివాస్ వల్ల పార్టీ బస్సుపడిపోతుంది, తెలుగుదేశం పార్టీ పూర్తిగా ఒక మచ్చగా మారింది. మరి ఇలాంటి వ్యక్తిని తొలగించి తెలుగుదేశం పార్టీ కాపాడమని చెప్పి చంద్రబాబు కోరుతున్నాను. అదే ఇప్పటికైనా సరే మీరు ఒకసారి ఎంక్వైరీ చేయండి, డెఫినెట్గా నేను చెప్పింది వాస్తవం కాదని. పార్టీ ఇందులో నా స్వార్థం లేదు, తెలుగుదేశం పార్టీని కాపాడటం కోసం తెలుగు శక్తి మాట్లాడుతుంది తప్ప వ్యక్తిగత ప్రజలు లేచి మనసు చేస్తూ తెలుసుకున్నాను. జై హింద్.